నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా, చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి. అంత ఇమేజ్ ఉన్నవాడు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఓల్డ్ ముందా. ఫ్లాష్ బ్యాక్. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడు బే. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఎదవ తెలివితేటలు చూపించుకే. పవన్ కళ్యాణ్ భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదించండి మాయా. ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. 23 చోట్ల నెగ్గాడు. ఖచ్చితంగా వచ్చేసాయి. మండుతున్నట్టుంది. 23 చోట్ల నెగ్గాడు. ఖచ్చితంగా వచ్చేసాయి. నైస్ సర్, ఎక్స్పెక్టెడ్. కంటే పండాలి ఫ్రెండ్స్, మీరు అన్న బాగా వేసుకునే పండుగ ఫ్రెండ్స్. ఓకే సెకండ్ అండి. రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు 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 కాదు, ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్. మనల్ని ఎవడు రాపేది, మనల్ని ఎవడు రాపేది అన్నాడు. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? సో 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. నీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? అలా ఎందుకు అవుతుంది? అది వేరు, ఇది వేరు. అది ఇది వేరు కావచ్చు. నాకు అర్థం కాలేదు సార్. అదే అయినట్టే ఇది కూడా అవుతుందేమో కదా. అదెలా అవుతుంది? అది అదే, ఇది ఇదే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కానీ అది ఇది ఒకటే కదా. బాగా గుర్తు పెట్టుకో. అది అదే, ఇది ఇదే. అదేంటిదిరా అది? అది అదే, ఇది ఇదే. కానీ అది ఇది ఒకటే కదా. బాగా గుర్తు పెట్టుకో. అది అదే, ఇది ఇదే. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? ఏమో అది ఇది ఒకటేనేమోనని భయంగా ఉంది. ఏం భయపడకు, అది ఎప్పుడూ ఇది కాదు. ఏమో నా అనుభవంతో చెబుతున్నా, ఇది కూడా అదే అవుతుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అదే అయినట్టే ఇది కూడా అవుతుందేమో కదా. అదెలా అవుతుంది? అది అదే, ఇది ఇదే. కానీ అది ఇది ఒకటే కదా. బాగా గుర్తు పెట్టుకో. అది అదే, ఇది ఇదే. హీరోయిన్స్ గా టాలీవుడ్ నే కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఏలినటువంటి ఒక హీరోయిన్. నేను నమ్మను. సినిమాల్లో నటించారు, జీవించారు. ఎవడి టిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? అదేనా? మనం జీరో పర్ఫార్మెన్స్ లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్ ని కూడా ఏలుతున్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. రాజకీయాలలో కూడా ఆవిడ నటన బీభత్సం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఆల్మోస్ట్ 98 నుంచి నేను పాలిటిక్స్ లో ఉన్నా. ఎవరికి ఉపయోగం? మీరు మాట్లాడేటప్పుడు ఆ ఫైర్ గా మాట్లాడే విధానం గాని, ఏంటి సార్ అది? ఆ ఫైర్ గా మాట్లాడే విధానం గాని. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా?
మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? రోజా గారిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మాట్లాడితే ఆవిడలా మాట్లాడాలి, కట్ షాట్ గా, గన్ షాట్ గా, అప్ టు ది పాయింట్ గా మాట్లాడాలి అని. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నాకు ఇక్కడేమనిపిస్తుంది అదే మాట్లాడు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి డబ్బులు తింటాడు. కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్ గా పనికిరాడు. భారతదేశంలో 100% కొట్టామంటే జనసేన. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.